నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, వచ్చిన విషయం, ఇరాన్ చెందిన మహిళలు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పండగ చేసుకుంటున్నారంట. ఏమిటి పండగ కారణం అని చూస్తే వివరాల్లోకి వెళ్తే, ఇజ్రాయెల్ ఆదివారం నాడు సాయంత్రం ప్రకటించిందంట, అహ్మద్ రైసీ ఇక లేడు, ఇక రాడు, మీరు పండగలు చేసుకోవచ్చు అని. అహ్మద్ రైసీ ఒక డ్యామ్ ఓపెనింగ్కి వెళ్ళి ఆ డ్యామ్ ఓపెనింగ్ చేసి తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన విమానం కుప్పకూలిపోయింది. యావత్తు ప్రపంచం అహ్మద్ రైసీ మరణానికి దిగ్భ్రాంతం చెంది కొంచెం విషాదంలోకి వెళ్ళింది. అయితే ఇరాన్కు చెందిన మహిళలు మాత్రం చాలా ఆనందిస్తున్నారంట. ఎందుకంటే ఈయన ఒక రకమైన కర్కోటకుడంట. క్షమించాలి, కర్కోటకుడంటే నీకు నచ్చంది లేక నాకు నచ్చంది నేను వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి కర్కోటకుడు అంటారు. అంటే కొంచెం ఛాందస్తం అది. ఇజ్రాయిల్లో ఒక మహిళ తన ముసుగుని అలా తప్పిందంట. తప్పితే ఆ మహిళని తీసుకెళ్ళి ఇష్టం వచ్చాడు కొట్టి, మహిళలు నువ్వు ఇలా చేయటానికి వీల్లేదు, ముసుగు తీయటానికి వీల్లేదు, ఆ బ్యాండ్ గీండని. దీంతో ఈ మహిళలందరూ రెవల్యూషన్ చేసి పబ్లిక్గా వచ్చి రోడ్ల మీద గ్రాఫులు చేయించుకొని అవన్నీ మాస్కులు తీసేసి అవన్నీ చేసేటప్పటికి సుమారు కొన్ని వందల మంది, వేల మంది, వందలు కూడా కాదు వేల మందిని అరెస్టులు చేసి జైలు పాలు చేశాడు. అందుకోసం ఈయనంటే కొంచెం మంట ఆడపిల్లలకి. కొంచెం అంటే కాదు కానీ కొంచెం ఎక్కువే మంట. అయితే వ్యక్తిగతంగా మంచి రాజకీయవేత్త, మంచి తెలివితేటల గల్లోడు. కొంత ఏంటంటే ఒక 5,000 మందికి ఉరిశిక్షలు కూడా వేశాడండి ఈ మహానుభావుడు. దేశ అధ్యక్షుడు కదా, కాబట్టి సర్వోన్నత అధికారం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం మాట్లాడలేదు, అన్నీ చేసేసాడు, అయిపోయింది. చివరాఖరికి 3 విమానాల్లో బయలుదేరారు, 3 హెలికాప్టర్లో. ఫస్ట్ హెలికాప్టర్ బాగానే ఉంది, ఇది మధ్యలో ఉంది, చివరి హెలికాప్టర్ బాగానే ఉంది, మధ్యలో హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఇరాన్ ఏం చెప్పిందంటే రాంగ్ ల్యాండింగ్ అంది, తప్పుడుగా ల్యాండింగ్ అయ్యింది అని ఒక తెలివితేటలుగా ఒక మాట మాట్లాడింది. మరి ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇజ్రాయిల్ ఆల్రెడీ చెప్పేసింది. ఈ రోజున ఇరాన్ ప్రకటించింది రైసీ చనిపోయాడు, రైసీ ఇక లేడు మనకి అని. రైసీ అక్కడ లేడు, ఇక్కడ పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు ఆయన తర్వాత ఎవరిని తేవాలి? 55 రోజులు, కేవలం 55 రోజుల్లోనే ఆయన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఎవరు? అక్కడ సీరియల్ ఉంటుంది, ఆర్టికల్ 131 ప్రకారంగా. వాళ్ళకు కూడా ఆర్టికల్ రాజ్యాంగాలు ఉంటాయి. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 131 ప్రకారంగా 55 రోజులు, ఓన్లీ 55 డేస్ లోపు 3 మెయిన్ క్యాండిడేట్లు, ఆ దేశ రాష్ట్రపతి అంటే ఈయనే అధ్యక్షుడు, ఈయన లేడు కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అక్కడ వైస్ ప్రెసిడెంట్, ఇంకా ఎవరో ఒకరు ప్రముఖ ప్రభుత్వ అధికారులు, వీళ్ళందరూ కలిసి ఆ ఒక్క దేశ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, ఫలానా వ్యక్తి అని చెప్పి నిర్ణయించాలి. అక్కడ అప్పుడు 55 రోజుల్లోపు ఎలక్షన్ కండక్ట్ చేసి ఆ ఎలక్షన్లో రైసీ ప్లేసులోకి కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళని చెయ్యాలి. మసూబ్ రైసీ అనే ఆయన్ని పెట్టాలని చూస్తున్నారు. అంతకుముందు దేశ అధ్యక్షుడు ఆయనకు దరిదాపుగా ఇత్తిహాద్ సుల్తాన్ ఏదో ఉంది ఆయన పేరు,
ఆయనకి ఆల్రెడీ 85 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి ఆయన ఉండడానికి కుదరదు అని ఆయన కుమారుణ్ణి పెట్టడానికి చూస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, నుంచో పెడతారంట. మరి అయినా సరే ఎలక్షన్ నడుస్తుంది, ఎలక్షన్ కూడా కన్విన్స్ అవుద్ది. ఎలక్షన్ జరిగినాక ఎవరు గెలిస్తే వాళ్ళని ఆ దీంట్లోకి నుంచో పెడతారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈయన ఏమన్నా తక్కువడా అంటే ఈయన ఆయనకంటా చాందస్తుడు, మత చాందస్తుడు. ఇస్లామిక్ రూల్స్ని రెగ్యులేషన్స్ ఎన్నిట్లో మార్చడు. ఎటు చూసినా చాలా కష్టం. ఇక కజకిస్తాన్, ఎన్ని ఉన్నాయి కదా 5 స్థానాలు, అన్నిటిలో కూడా వీళ్ళు ఇజ్రాయెల్ మీదకి సైన్యాన్ని తయారు చేస్తున్నారు. సైన్యం కూడా కాదు, వీళ్ళంతా టెర్రరిస్ట్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు. అందులో ఏం మార్పు ఉండదు. మరి ఈయన వస్తున్నాడు, కొంతవరకు మార్పు వస్తుంది అనుకుందామంటే అదేం కనబడట్లా. మరి ఇదంతా బాగానే ఉంది. మన ఇండియా వాళ్ళతో ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఒక షిప్పింగ్ హార్బర్ని లైన్ చేయడానికి. ఆ షిప్పింగ్ హార్బర్ రెడీగా ఉంటే ఇజ్రాయెల్ మన రష్యా నుండి అలాగా ఆయిల్ అది తీసుకొచ్చుకోవడానికి రష్యాకి ట్రాన్స్పోర్టేషను, కొన్ని దేశాలకు మనం ఎగుమతులు చేయాలన్నా దిగుమతులు తెచ్చుకోవాలన్నా షిప్పింగ్ అంతా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇది ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అయితే ఎందుట్లో ఏం మార్పులు ఉండవు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తాడో లేకపోతే మనోళ్ళు వెళ్తారో, ఇవన్నీ జరుగుతుపోతాయి, అంతా మామూలే. ఒక పక్క మోదీ మన ప్రధానమంత్రి చాలా దిగ్భ్రాంతం, చాలా మౌనంగా, చాలా కష్టంగా, అరే ఇలా జరిగిందా ఈయనకి అహ్మద్ రైసీకి, ఇది చాలా అన్యాయం, చాలా గౌరవం. గతంలో మనకి రాజశేఖర్ రెడ్డి గారికి ఇలాగే జరిగింది. వాతావరణం అనుకూలించక, వాతావరణం సరిగ్గా లేక అప్పటికప్పుడు హెలికాప్టర్ కూలిపోవడం కొండపైన నల్లమల అడవుల్లో, ఇది ఎలాగే జరిగిందో సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. మరి దీనికి ఎవరు కారణం? ఇజ్రాయెల్ కారణం అంటున్నారు, కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ కారణం అని చెప్పట్లా. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ మాత్రం మేమే చేసామంటుంది. ఇరాన్ మాత్రం మాట్లాడట్లా ఇప్పుడు దాకా ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, ఏంటి అనేది. అయితే వాతావరణం మాత్రం చాలా కష్టంగా ఉంది. మన క్లౌడీగా, చాలా మబ్బుగా, మభావంగా, అసలు ఆ దేశ అధ్యక్షుడు ఈ దేశ అధ్యక్షుడు అందరూ కలిసి మాట్లాడుకొని అంతా జరిగింది. కానీ ఈ దేశ అధ్యక్షుడు రిటర్న్ అవుతున్న టైంలో ఇదంతా జరిగింది. ఎందుకు జరిగింది ఎవరికి తెలియదు. మీకేమైనా తెలిస్తే మీరు చెప్పండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. లేదంటే మేము చూపించిన వీడియోలు చూసి మీరు తెలుసుకోండి. వీలైనంత వరకు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.